వెల్కమ్ టు E6 న్యూస్ ఛానల్. నేను వరలక్ష్మి. వైసీపీలో కీలక నాయకులు ఒకదాని తర్వాత మరొక పార్టీని వదిలి వెళ్తున్నారు. వారు జగన్ కు అత్యంత దగ్గరవారే కావడం విశేషం. ఈ పరిస్థితిలో ఇప్పుడు జగన్ తర్వాత కీలక నాయకుడు ఎవరు, నంబర్ 2 స్థానం కోసం ఎవరు పోటీ పడుతున్నారు? ఈ అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇటీవల వరకు ఈ స్థానాన్ని విజయసాయిరెడ్డి పరిపూర్ణంగా ఆక్రమించుకున్నారు. ఆయన పార్టీకి కీలక వ్యూహకర్తగా ఉండటమే కాక ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరించారు. అయితే ఆయన రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు జగన్ ఎవరి మీద ఎక్కువ ఆధారపడతారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా కీలక పాత్ర పోషించినప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎదుర్కొన్న ఓటమి తర్వాత ఆయన ప్రభావం తగ్గిపోయింది. మరోవైపు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కూడా పార్టీని విడి జనసేనలో చేరడంతో జగన్ సర్కిల్లోని మరో కీలక నేత తప్పిపోయారు. ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి హవా ఎక్కువగా కనిపిస్తుంది. జగన్ కు బాబాయ్ గా ఉన్న ఆయనకు స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఉంది. జగన్ కు అత్యంత విశ్వసనీయుడిగా ఉంటూ పార్టీ వ్యూహాలపై ప్రభావం చూపగలిగే స్థాయికి చేరుకున్నారు. వైసీపీలో నంబర్ 2 స్థానం కోసం పోటీ కొనసాగుతూనే ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో వైవి సుబ్బారెడ్డిదే హవా అని చెప్పడం తప్పు కాదు. జగన్ తర్వాత పార్టీకి కీలక నాయకుడు ఎవరన్నది రాబోయే రోజులో స్పష్టమవుతుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.